ఇదే అధ్యక్ష ఈరోజు ఎడ్యుకేషన్ తల్లికి వందనం వచ్చి ఒక చరిత్ర అధ్యక్ష. నేను మొన్న నా కాన్స్టిట్యున్సీలో ఒక నిమ్మనపల్లి మండలంలో వచ్చి ఒక నా ముస్లిం సోదరులు నా దగ్గర వచ్చి మాట్లాడితే వాళ్ళకి అడిగే, అన్నా నీకు ఎంతమంది బిడ్డలు అంటే, అన్నా నాకు 12 మంది బిడ్డలు. ఎంతమందికి తల్లికి వందనం వచ్చిందంటే 6 మందికి వచ్చిందన్నా. ఇంకా నా బిడ్డలందరికీ చదివిస్తాను, నా బిడ్డల బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. సో ఐఎమ్ రెడీ టు, నేను అందరి పిల్లలు చదివిస్తాను. ఇంకా నాకు చదువుకు ఎక్కడ ఫీజు కట్టే అవసరం లేదు, నాకు ఎక్కడ ఇంకా పిల్లలు చదివించుకునేది నాకు బాధగా అనిపించుకోవడం లేదని చెప్పి ఆ విధంగా అందరూ బాధ్యతగా ఉన్నారు అధ్యక్ష. ఇదే కాకుండా మీకు తెలుసో లేదో ఈరోజు ఎలక్ట్రిసిటీ ఎనర్జీ అధ్యక్ష, ఎనర్జీ ఫార్మర్స్కి అగ్రికల్చర్ సర్వీసెస్ వచ్చింది. కొన్ని వేల అగ్రికల్చర్ సర్వీసెస్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఈ బడ్జెట్లో వాళ్ళకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు, కాండక్టర్లు అన్నీ ఇచ్చి పూర్తి స్థాయిగా ఆదుకున్న ప్రభుత్వం మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధ్యక్ష. ఇదే కాకుండా రేషన్ కార్డులు అయిపోయింది, రేషన్ కార్డులు వచ్చింది ఆజ్ అండ్ టుడే ఇట్స్ ఓపెన్ అధ్యక్ష. దీనికి ఎట్టి పరిస్థితిలో మనము పూర్తి స్థాయిగా ఎట్టి పరిస్థితిలో మనుషులు సకాలంలో రేషన్ కార్డులు వాళ్ళకి అందుతున్నాయి అధ్యక్ష. ఇదే కాకుండా పల్లె పండుగ అధ్యక్ష, గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు 4,000 కోట్లతో పల్లె పండుగ ఇచ్చారు. కాకపోతే నా రిక్వెస్ట్ ఏమంటే అధ్యక్ష, మీ ద్వారా పల్లె పండుగ రోడ్లు ఇచ్చారు, కానీ దానికి నెక్స్ట్ గ్రాంట్ వచ్చి మీరు కాలువలు ఇస్తేనే ఆ రోడ్లు బాగా హెల్తీగా ఉంటాయి. కాలువ ఇవ్వకపోతే చాలా కష్టమవుతుంది అధ్యక్ష. దయచేసి దానికి కాలువలు అవును డ్రైనేజెస్ అదే ఏదైతే రోడ్స్ మనం ఇచ్చామో దానికి అడ్జసెంట్గా డ్రైనేజెస్ అధ్యక్ష, దానికి ఇస్తేనే మనకు దాన్ని సేఫర్ సైడ్ చేసినట్టు అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా పోలావరం డయాఫారం వాల్ 91% కంప్లీట్ అయింది. పోలావరం వచ్చింది 70% కంప్లీట్ అయింది. తప్పకుండా 2027కి పోలావరం ఈ జాతికి అంకితం చేసి ఒక చరిత్ర సృష్టిస్తున్నారు అధ్యక్ష. దాదాపు 300 TMC వాటర్లు వృధాగా పోయే పోలావరంలో పూర్తి స్థాయిగా ఈ రాష్ట్ర ప్రజలకు, అదే కింద రాయలసీమ తాగునీరు కోసం పోలావరం పూర్తిగా పనికొస్తుందని తెలియజేస్తున్నారు. అదే కాకుండా అధ్యక్ష, ఈ రాష్ట్రం గంజాయి రాష్ట్రంగా ఉన్నింది. ఇప్పుడు దానికి స్ట్రేట్నింగ్ చేసి నిన్న మదన్పల్లిలో కూడా ఒక పాప, ఆ పాపకు గంజాయి తాగి ఆ మృగం ఉన్న మనిషి ఆ పాప పైన చాలా పెద్ద హరాస్మెంట్ చేశారు అధ్యక్ష, దాన్ని చంపడం జరిగింది అధ్యక్ష. అటువంటికి తప్పకుండా వాడు ఆ గంజాయి మత్తులో తాను చనిపోవడం